బిగ్ షాక్ తగిలింది. గులాబీ పార్టీ బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ సీనియర్ నేత సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరతానంటోన్న కోనేరు కోనప్పతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఆ సీనియర్ బీఆర్ఎస్ నేత, అదేవిధంగా సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దాదాపుగా బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిసిన సందర్భం. మనతో మాట్లాడడానికి ప్రస్తుతం కోనేరు కోనప్ప ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు, అంటే ఏ అంశాలపై చర్చించారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసింది నా నియోజకవర్గ సమస్యల మీద మాట్లాడటానికి వెళ్ళాను. మా దగ్గర ఉన్న 2-3 సమస్యల్ని వారి దృష్టి తీసుకెళ్ళాను. అంతవరకే పరిమితం. వారు కాంగ్రెస్ పార్టీలో చేరని చెప్పి వారు కూడా నన్ను ఆహ్వానించారు. దాని మీద తొందరలోనే కార్యకర్తలు అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాము. మీరు అంటే సీనియర్ బీఆర్ఎస్ నేతగా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీని వీడడానికి కారణం ఏంటంటారు? మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే బీఎస్పీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారో, నా నియోజకవర్గంలో నా మీద ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. పోటీ చేసిన సందర్భంలో అనేకమైనటువంటి ఆరోపణలు ఆయన చేయడం జరిగింది. అవన్నీ అవాస్తవాలు. ఆ ఆరోపణలు చేసి అక్కడున్న బడుగు బలహీన వర్గాల వారందరినీ నాకు వ్యతిరేకంగా తయారు చేసి నా ఓటమికి ప్రధాన కారకుడు ప్రవీణ్ కుమార్. కాబట్టి అటువంటి వ్యక్తి, అటువంటి ఆరోపణలు చేసిన వ్యక్తి నేను కలిసి పనిచేయడం సరైనది కాదు. ఆ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి కేసీఆర్ని విమర్శించారు. గడిల పాలన, దొరల పాలన అన్నాడు. మరి అటువంటి వ్యక్తి ఈ రోజున వచ్చి మనం అందరం కలిసి పనిచేద్దామంటే అది నాతో సాధ్యం కాదు. అందుకే నేను దానికి దూరంగా ఉండదలుచుకున్నాను. కేసీఆర్ ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోటి పొత్తు అంశంలో మీతోటి ఏమైనా చర్చించారా? లేదు, నాకు తెలియదు. అంటే ఎట్లా ఉండబోతుంది? అంటే త్వరలో, అంటే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు మీరు? నేను నియోజకవర్గానికి పోయి చాలామంది కార్యకర్తలతో ఇంకా మాట్లాడాల్సి ఉంది, చాలామంది ముఖ్య నాయకులతో మాట్లాడాల్సి ఉంది. మాట్లాడిన తర్వాత మా జిల్లా మంత్రి సీతక్క గారితో మాట్లాడి అప్పుడు నిర్ణయం తీసుకుంటాను. ఏమి హామీ లభించింది కాంగ్రెస్ పార్టీలో మీరు చేరబోతున్నారు? సీనియర్ నేతగా హామీలు ఏమైనా దొరికాయి? నా నియోజకవర్గ సమస్యలు పరిష్కారం చేయటమే ఒకటే హామీ తప్పితే నాకు ఏమీ అవసరం లేదు. నాకు ఏ హామీలు అవసరం లేదు. నాకు ఏ హామీ కావాల్సిన అవసరం కూడా లేదు. నాకు చాలు. నేను ఆ నియోజకవర్గ సమస్యలు తప్పితే నాకు ఏమీ హామీలు అవసరం లేదు. నాకు భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నియోజకవర్గ ప్రజల కోసం మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాను. అది ప్రజలకు కూడా తెలుసు. ప్రజల సమస్య ఏదైతుందో నేను పరిష్కారం చేసే దిశ ప్రజలందరూ కూడా తెలుసు. కాబట్టి దాని గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. దానికి ప్రణాళిక, దానికి నిత్యం ప్రజల్లో ఉండేవాళ్ళం, ప్రజల సమస్యలు పరిష్కారం చేసడానికి ప్రయత్నించేవాళ్ళం. కాబట్టి మాకు ప్రత్యేక ప్రణాళిక అంటే మాది డైలీ ప్రణాళిక అదే ప్రజలకు పనిచేయటమే. పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా, ఎన్నికల తర్వాత ఎట్లా? రేపు కాన్సెన్సీ పోయిన తర్వాత అందరితో చర్చ చేసి చెప్తాను మీకు. థ్యాంక్ యూ. అంటే మొత్తంగా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమికి కారకుడైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఇటు పార్టీ పొత్తు పెట్టుకోవడం అనేది తనకు నచ్చని అంశం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో తన భవిష్యత్ కార్యాచరణ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటుంది. అదేవిధంగా కార్యకర్తలతో చర్చించి ఖచ్చితంగా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరతానని మరొక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాను నియోజకవర్గ అభివృద్ధి కోసం. రేవంత్ రెడ్డి కూడా నన్ను పార్టీలోకి ఆహ్వానించారంటూ కూడా కోనేరు కోనప్ప చెప్తున్నారు. కెమెరామెన్ భానుతో శ్రీనివాస్, 6 టీవీ.